హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకు అంటారో తెలుసా? రామాయణ యుద్ధం అనంతరం శ్రీరాముడు అయోధ్యకి తిరిగిపోయిన తర్వాత హనుమంతుడు రాముని సేవలో ఉండాలని కోరాడు. అప్పటికి శ్రీరాముడు విష్ణువు అవతారం కాబట్టి రామాయణ అవతారానికి ఓ ముగింపు వచ్చింది. హనుమంతుడికి ఎప్పటికీ రాముని నామస్మరణ చేయాలని ఉన్న ఆకాంక్షను గమనించిన శ్రీరాముడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ఈ భూమిపై యావత్కాలం ధర్మం ఉండగలదు, భగవద్భక్తులు ఉండగలరు, అప్పుడు వరకు నీవు ఈ లోకంలో జీవించి ఉండాలి. నీవు చిరంజీవివిగా పిలవబడతావు. ఈ విధంగా హనుమంతుడు దేవుల వరప్రభావంతో ఈ భూమిపై శాశ్వతంగా జీవించేవాడిగా అవతరించాడు. ఆయనను అష్టచిరంజీవులలో ఒకరుగా కూడా పరిగణిస్తారు. అంటే ఇప్పటికీ జీవించి ఉన్న పవిత్ర పురుషుల్లో ఒకరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.